యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో 19వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం సామెతలు 19:1 మనం చదువుతున్నాం. బుద్ధిహీనుడు తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించి దరిద్రుడై శ్రేష్ఠుడు. బుద్ధిహీనతగా ఉన్నవారిని గురించి వాక్యం చెప్తున్నమాట. బుద్ధిహీనులుగా పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాడు కంటే యథార్థముగా ప్రవర్తించువాడు శ్రేష్ఠుడు. యథార్థముగా, ఒకవేళ దరిద్రతలో ధనము లేనివాడు, లేకపోతే లోకములో ఆదరణ లేనటువంటి స్థితిలో ఉన్న యథార్థంగా ఉన్నట్లయితే వాడు ఎంతో శ్రేష్ఠుడు అని రాయబడింది. ఈరోజు మనం గమనిస్తే లోకములో బుద్ధిహీనంగా మాట్లాడుతూ బుద్ధిహీనతకు తిరగటం, బుద్ధిహీనమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండటం, అది వారికి ఉపయోగకరమైనది ఏమీ కాదు. ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట, మూర్ఖముగా మాట్లాడతారు. బుద్ధిహీనుడు పెదవులతో మూర్ఖంగా మాట్లాడతాడు. దేవుని గురించి, దేవుని పిల్లల గురించి, దేవుడి సన్నిధిలో జరుగుతున్న ప్రార్థన గురించి, ఇంకా చెప్పాలంటే ఇంకా తనకేదో కలిగిన దాన్ని బట్టి ఏదో ఉందని అనుకుంటుంటారు. కానీ ప్రియులరా, వారిని చూడటం కాదు, కానీ దేవుని యందు బుద్ధిహీనత కాదు, బుద్ధి కలిగి యథార్థత కలిగి ప్రవర్తించేవాడు ఏమీ లేనివాడైనా కానీ వాడు శ్రేష్ఠుడే అని రాయబడి ఉన్నది. 28వ అధ్యాయములో సామెతల గ్రంథములో 6వ వచనాన్ని మనం చూద్దాం. వంచకుడు ధనము సంపాదించున వాని కంటే యథార్థముగా ప్రవర్తించేటువంటి దరిద్రుడుగా ఇదిగో వండుట వారికి ఎంతో మేలు, మరి వాసమని రాయబడి ఉంది. వంచన చేసి ధనము సంపాదించద్దు. ఈరోజు మనము ఏం సంపాదించాలి? ధనం లేకపోయినా పర్వాలేదు. దేవుడు చెప్పినటువంటి యథార్థత, అక్కడ కూడా అంటాడు, యథార్థముగా ప్రవర్తించువాడు దరిద్రతలో ఉన్నా, లేని స్థితిలో ఉన్నా, కొంచెమే ఉన్నా యథార్థతను విడిచిపెట్టదు. నీ యథార్థతే ఒకరోజు నిన్ను గొప్పగా తీసుకెళ్ళుద్ది. ఎక్కడ ఈ వాక్యములో ఈరోజు చెప్తున్నమాట, బుద్ధిహీనతకు చేయొద్దు. ఆరెవరో బుద్ధిహీనమైన పనులు చేశారని, వీరెవరో బుద్ధిహీనంగా నడుచుకుంటున్నారని, వీరెవరో బుద్ధిహీనంగా చేస్తున్నారని నువ్వు చెయ్యొద్దు. చాలామంది జీవితం ఈరోజు పాడైపోతుంది. యవనస్తులు చూడండి, ఒకరికొకరు బుద్ధిహీనమైనటువంటి పనులు కొంతమంది చేస్తే వీళ్ళు కూడా అదే చూసి చేయటం. ఎప్పుడైతే బుద్ధిహీనతకు చోటిచ్చారో అక్కడ ఏమైపోతుందంటే ఆశీర్వాద ఫలాలు ఉండట్లేదు. వాక్యం చెప్తున్న మాట, ఒకటి బుద్ధిహీనత వలన కలిగేటువంటి విషయంలో మూర్ఖపు మాటలే ఉంటాయి, కానీ ఆశీర్వాదాలు ఉండవు. రెండోది మనం చూస్తే వంచకుడుగా వంచన చేసి సంపాదించే ధనము కాదు, కానీ యథార్థముగా ప్రవర్తించుటయే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధనముగా దాచబడి ఉన్నదని మీరు తెలుసుకోవాలి. కాబట్టి యథార్థముగా మీరు ప్రవర్తించాలి. సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయం 15వ వచనములో మనం చూడొచ్చు, బాధింపుబడువాని దినములన్నీయు శ్రమ కారణములయ్యున్నవి, సంతోషమైన హృదయమునకు నిత్యము విందు కలుగును. సరే, ఎప్పుడు చూడండి, కొంతమంది బాధించేవారు ఉంటారు. బాధించేవారి దినములన్నీ వారికి ఎలా ఉంటాయంటే శ్రమకు కారణములుగా ఉన్నాయి. చూడండి, భార్యను, లేకపోతే భర్తను, లేకపోతే వ్యవస్థను, లేకపోతే ఇరుగు పొరుగు వారిని, లేకపోతే ఏదో ఒక విషయంలో ఎప్పుడు కొంతమందిని చూస్తాం, ఎవరో ఒకళ్ళు బాధిస్తూనే ఉంటారు. దేవుని నమ్మిన బిడ్డలు ఒకరిని బాధ పెట్టకూడదండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. బాధించు వారి దినములు శ్రమకు కారణములవుతాయి. ఎప్పుడు సంతోషమునకు మరి ఉన్నటువంటి హృదయం ఎప్పుడు కూడా నిత్యము నీకు విందు కలుగుతుంది. ఎప్పుడు సంతోషము సమాధానం ఎప్పుడంటే ముందు నువ్వు ఇచ్చిన దాంట్లో తృప్తి పడాలి,
దేవుడి మీద నీ హృదయమును ఆనుకొని ఉండాలి. దేవుడితో నువ్వు నిబంధన చేసుకొని ఉన్నప్పుడు నీ హృదయం ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడు విందే. ఇంకొక విషయం చెప్పమంటారా, ఎప్పుడు నీ హృదయం సంతోషంగా ఉన్నదంటే ఆ శరీరం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటుంది, ఎప్పుడు ఆరోగ్యముగానే ఉంటుంది. ఎప్పుడు బాధించేటువంటి దినాలు కొంతమందిని చూడండి, మాటతోనైనా బాధిస్తారు. మాటలతోనే మొదలవద్దు. మొదటిగా బాధించే వారి హృదయముగా ఉండకూడదు నీ హృదయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషముగా దేవుని యందు మనము కలిగి ఉండటమే అది బుద్ధి కలిగిన వారు చేసే పని. బుద్ధిహీనులకి ఏముంటుందంటే ఎదటివారు తెలియక వారిని బాధపెట్టి వీరిని బాధపెట్టి ఆఖరికి వారికి మిగిలేది ఆ బాధలే మిగులుతాయి. మీరు గుర్తుంచుకోవాలి. సామెతల గ్రంథములు 19వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. కృప చూపుట నరుని యొక్క పరులకు ప్రియులుగా చేయును, అబద్ధము కంటే దరిద్రుడే మేలు. చూసారు ఇక్కడ, కృప చూపించుట నరులకు పరులకు ప్రియులుగా చేయును, అబద్ధము కంటే దరిద్రుడే మేలు. ఉన్న దాంట్లో చక్కగా ఉండు, అబద్ధాలు చెప్పక, అబద్ధాలు చేయక జీవితమే అబద్ధమైపోద్ది. కొంతమంది చూడండి, ఎన్నో అబద్ధాలు బ్రతుకుతూ ఉంటారు, అబద్ధాలు చెప్తుంటారు, అబద్ధపు మాటలే. అబద్ధమునకు జనకుడు అపవాది అయిన సాతానుడే కదా. అందుకని ఇక్కడ అంటాడు, కృప చూపుటకు నరుని యొక్క పరులకు ప్రియులుగా చేయండి. మీరు దేవుని సన్నిధిలో చేయూతనివ్వండి, ప్రార్థన యందు ప్రభునందు విశ్వాసము కలిగి. అంతేగాని వాక్యం చెప్తున్నటువంటి విషయంలో అబద్ధము కంటే దరిద్రులుగా ఉండటం మేలు. కొంతమంది ప్రభువునొద్దకు వచ్చి కూడా కొన్నిసార్లు అబద్ధాలు చెప్తుంటారు. ఈ అబద్ధాలు ఏంటో ఎలా ఉంటాయో తెలుసండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. రక్షణ పొందుకొని కూడా, దేవుని నమ్ముకొని కూడా, పక్కన వాళ్ళు రక్షణ పొందాలి లేకపోతే దేవుని సన్నిధి ఎందుకండి, ఏం చేశారండి అని వాస్తవానికి ఇళ్లలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టరు, ఇది చెప్పరు. ఇళ్లలో ఉన్న లోపాలు చెప్పరు. ఇళ్లలో దేవుడి సన్నిధిలో ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని రోజులు ప్రార్థన చేశారు, ఎంత యథార్థంగా నడుచుకున్నారని వీళ్ళు చెప్పరు. అబద్ధాలు చెబుతుంటారు కొన్నిసార్లు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అబద్ధములు చెప్పుట కంటే దరిద్రులుగా ఉండటం మేలు. చాలా జాగ్రత్తగా మన వాక్యం చదవాలి, వినాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. ఏది మేలు? దరిద్రతగా ఉండటం మేలు, అబద్ధాలు కాదు. ప్రభునొద్దకు వచ్చి కూడా ఇంకా అబద్ధాలు వదలకపోతే బుద్ధిహీనులు చేసే పనివి. బుద్ధిహీనతగా ఉండి దేవుడు నాకేదో చేశాడు, ఏదో చేస్తాడంటే ఎలాగా? ముందు నీలో ఉన్నది విడిచిపెట్టకపోతే, వారిలో ఉన్నది పోకపోతే, వాక్యం చెప్తున్నటువంటి మాట నీకు మేలు కలగాలనే ఈ మాటలు ప్రభు నీతో చెప్తున్న మాట. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం అంటది, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయములో దరిద్రులైన వారైనను విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన ప్రేమించు వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచబడలేదా? ఏర్పరచి ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ లోక విషయములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక విషయములో చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే రాయబడినటువంటి మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమై ఉన్నది అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. లోక విషయంలో దరిద్రులుగైనటువంటి వారు మొదటిగా విశ్వాసమందు మీరు భాగ్యవంతులుగా ఉండండి. దరిద్రతను కాదు, లేదండి మాకు తక్కువండి, మా ఎక్కువండి, ఇది కాదు. నీకు ఇచ్చిన విశ్వాసం చాలా జాగ్రత్తగా గమనించుకో. ఇదే నీకు భాగ్యం, ఇదే నీకు జ్ఞానం, ఇదే నీకు బుద్ధి. విశ్వాసమందు భాగ్యవంతులుగా తనను ప్రేమించు వారికి తన వాగ్దానము చేసినటువంటి రాజ్యమునకు వారసులుగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన విశ్వాసమందుండు, క్రీస్తు ప్రేమ యందుండు. ఆయన వాగ్దానం చేశాడు. ఎక్కడ కూడా బుద్ధిహీనతకు తిరగద్దు. బుద్ధిహీనులలో జరిగే నష్టాలు ఎన్నో విన్నాయి. యేసు ప్రభువు అదే అంటాడు. విశ్వాసమును గురించి కొన్ని విషయాల్లో
అవిశ్వాసముతో 16వ అధ్యాయం మత్తయి సువార్తలో 8వ వచనంలో చూస్తే యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్దకు రొట్టెలు లేవని, మీ యొద్దకు రొట్టెలు లేవని మీలో మీరు ఆలోచన చేయుచున్నారే. ఎందుకు ఆలోచన చేస్తున్నారు? అల్ప విశ్వాసులారా, విశ్వాసం గొప్పది. అది లేదు, ఇది లేదు, నాకు ధనం లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, వాటిలన్నిటికన్నా నాకు మంచి విశ్వాసం ఉంది. దేవుడు నాకు ఒకగానొక సమయంలో తప్పకుండా కార్యం చేస్తాడు, తప్పకుండా నేను చూస్తాను. విశ్వాసం కావాలి. బుద్ధిహీనంగా మాట్లాడద్దు, బుద్ధిహీనంగా మాట్లాడద్దు. తినే ఆహారం కొరకు లేకపోతే లోక సంబంధంలో డంబముగా బ్రతికేటువంటి బ్రతుకు కాదండి. ఆత్మీయ జీవితంలో విశ్వాసము ద్వారా జీవించే జీవితం చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఆత్మీయతలు మనం కట్టుకోవాలి. అదే మనకు నేర్పించినటువంటి బుద్ధి, జ్ఞానం, వివేకం. 16వ అధ్యాయంలో 26వ వచనం ఉంటుంది మత్తయి సువార్త. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటాం, అతనికి ఏమీ ప్రయోజనము. చూసారా? ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం. అన్నిటికన్నా దరిద్రతలో ఉన్న, లేమిలో ఉన్న, కలిమిలో ఉన్న, ఉన్నత స్థితిలో ఉన్న ఇచ్చాడనుకో దేవుడు, అనుభవించండి, కానీ వ్యర్థంగా కాదు. వాటిలన్నిటికంటే ముందుగా నీవు రక్షణ కలిగి, విశ్వాసము కలిగి, దేవుడి మీద నమ్మకము కలిగి, ఇంకా చెప్పాలంటే ఈ వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అనే బుద్ధి చెబుతున్నా ఆ మాటలకు మన బుద్ధిని సరిచేసుకోగలిగితే ఇది నీకు ప్రయోజనం. బుద్ధి సరి చేసుకోకుండా, మనసు సరి చేసుకోకుండా, మనిషి యొక్క ఆలోచన సరి చేసుకోకుండా నానా విధముగా ఎంతో సంపాదించుకోవటం వల్ల అంటాడు ప్రభు అక్కడ, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అదేంటండి, ప్రాణాలు అందరి పోతాయి కదా అని మీరు అనుకోవచ్చు. అర్థమైందండి? యేసునొద్దకు వచ్చి విశ్వాసము కలిగి రక్షణ పొందుకున్న వారు నిత్య జీవములో ఉంటారు. యేసును తెలియక యేసునొద్దకు వచ్చి కూడా ఇంకా బుద్ధి లేని పనులన్నీ చేసి, బుద్ధిహీనంగా తిరిగి, దుర్మార్గంగా చేసి, అటువంటి వారు రక్షణ పొందుకోకుండా, దేవునిలో నిలవకోకుండా ఉన్నవారు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. వాక్యం అదే చెప్తున్న మాట. అందుకని ఏమై ఉన్నదంటే, నువ్వు సంపాదించాల్సింది బుద్ధిని, నువ్వు సంపాదించాల్సింది విశ్వాసం, నువ్వు సంపాదించవలసింది ఆత్మీయ జీవితం. యేసుక్రీస్తు అది నీతో ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. అది నిన్ను పరలోక రాజ్యానికి ఆయన నిన్ను తీసుకొని వెళతాడు. మత్తయి సువార్తలోని 12వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపము, దోషములు వారికి శిక్షింపబడును. మీరు బాగా గమనించాలి. భూమి మీద మనుషులు చేసే మొదటిగా అంటాడు, ప్రతి పాపము, దోషము వారికి శిక్షింపబడునుగా గనుక ఆత్మ విషయమై దోషణకు పాప క్షమాపణ లేదు. మీరు గమనించాలి. మనుషులు ఇప్పుడు చేసే లోకములో ఏం కలిగి ఉన్నారంట? పాపము, దోషణ, వాటి విషయములో శిక్ష వారి మీద పడుతుంది. అయినా కానీ ఎటువంటి పాపమైనా, ఎటువంటి బలహీనతలైనా ప్రభునొద్దకు వచ్చి, ప్రభు నేను పాపిని, నేను బలహీనుణ్ణి, నేను లోపము కలిగిన వాడిని, నేను బుద్ధి లేని పనులు చేశానయ్యా, నేను నీకు విరోధముగా ఉన్నాను అని కుడివైపునున్న దొంగ ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి అడిగాడు కదా. అడిగిన మరుక్షణమే ప్రభు అంటాడు, నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. కానీ ప్రభునొద్దకు వచ్చి ఆత్మ విషయములో దోషణగా మీరు ఉన్నట్లయితే ఆ పాపానికి క్షమాపణ లేదు. అంటే యేసు రక్తము చేత కడగబడి ఆత్మ చేత నింపబడిన తర్వాత ఇంకా బుద్ధి లేని పనులు చేస్తే, ప్రభును తెలుసుకొని కూడా బుద్ధి లేని పనులు చేస్తే క్షమాపణ లేదు. జాగ్రత్త. అన్నిటికన్నా రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాలి. అన్నిటికన్నా నీ బుద్ధి సరి చేసుకొని విశ్వాసములో, నమ్మకత్వములో ప్రభు నీకు ఇచ్చినటువంటి, అప్పగించినటువంటి ప్రతి పనుల్లో జాగ్రత్తగా నడుచుకో. అందుకే ఈ వాక్యము. కాబట్టి
ఈ లోకములో బుద్ధిహీనత కాదు నేర్చుకోవాల్సింది. పరిశుద్ధ గ్రంథములో బుద్ధి నేర్చుకో, విశ్వాసము, ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఏది మనం సంపాదించుకోవాలో ప్రభువులో మనం తెలుసుకుందాం. దేవుడి మాటలు మీ జీవితాలలో నిశ్చయముగా ప్రభు యొక్క మాటలు నెరవేర్పు కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్ర. ఈ వాక్యమిని ఎవరిలో ఎటువంటి బుద్ధిహీనత, ఆ బుద్ధిహీనత మూర్ఖపు మాటలు తీసుకొస్తుంది. ఆ మూర్ఖపు మాటలు, అధికమైన కోపం, అబద్ధాలు, మోసకరమైన అల్ప విశ్వాసం, అటువంటి భ్రష్టత్వములన్నీ కూడా తొలగిపోవునుగా. విశ్వాసములు నిలిచి తమ బుద్ధిని, తమ మనసును మార్చుకొని క్రీస్తులో నిలిచి ఫలించుటకు సహాయం దయచు. తెలుసో తెలియక మీ ఎదుట ఏమైనా తప్పిదము చేశానని వారు ప్రార్థన చేస్తే, వారి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి వారిని మంచి మార్గములో నడిపించి నీతి యావత్తు మీ సన్నిధిలో అలాగున జరిగించేటట్లు మీ బిడ్డల మీద ఒక్కొక్కరికి రక్షణానందము కలుగు చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.